హైదరాబాద్ను అత్యంత సురక్షిత నగరంగా నిలపడానికి నగర పోలీస్ విభాగం ఆధ్వర్యంలో పనిచేస్తున్న హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ హెచ్సిఎస్సి ఓ నూతన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. నగర పౌరులు, కార్పొరేట్ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు హెచ్సిఎస్సిలో భాగస్వాములుగా ఉన్నారు. కమ్యూనిటీ పోలీస్ కార్పొరేట్ పార్ట్నర్షిప్ మోడల్లో హెచ్సిఎస్సి విశేష సేవలు అందిస్తోంది. నేటి రోజుల్లో ప్రయాణాలు వేగవంతం అయ్యాయి. అదే సమయంలో ప్రమాదాలు పెరిగి విలువైన నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రహదారి భద్రత మెరుగుపరుచుకోవడానికి రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి గారు అరైవ్ అలైవ్ పేరుతో ఓ భారీ అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ప్రపంచ రోడ్డు ప్రమాద బాధితుల స్మారక దినోత్సవం సందర్భంగా ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో మేజర్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. సిటీలో 10,000 మందికి పైగా నగర పౌరులు, విద్యార్థులు, వాలంటీర్లు అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. సామాజిక బాధ్యతల్లో ముందుండేటువంటి రియాలిటీ రంగ ప్రతినిధులు హెచ్సిఎస్సిలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రతి ప్రయాణం సురక్షితంగా సాగాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ కార్యక్రమంలోనూ రియాలిటీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు భాగస్వాములు అవుతామంటూ ముందుకు రావడం విశేషం. ఈ అరైవ్ అలైవ్ కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించడానికి సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు ముందుండి మార్గదర్శనం చేస్తున్నారు. ప్రజల భద్రతనే లక్ష్యంగా పెట్టుకున్న సజ్జనార్ గారు ఎప్పటిలాగే ఈసారి కూడా తన అద్భుతమైన ప్రణాళిక దృష్టి, మానవతా దృక్పథంతో ముందుకు సాగుతున్నారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలోనూ, రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలోనూ ఆయన కృషి ప్రత్యేకమైంది. ప్రజా భద్రత అంటే కేవలం బాధ్యత కాదు, అది సేవ అని నమ్మే సజ్జనార్ గారు తన కార్యాచరణతో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమం ఏర్పాట్లకు సంబంధించి ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ గారు, హెచ్సిఎస్సి జాయింట్ సెక్రటరీ, క్వడై హైదరాబాద్ పాస్ట్ ప్రెసిడెంట్ వి రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. మన తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో చాలామంది చనిపోతున్నారు. స్టాటిస్టిక్స్ తీస్తే దాదాపు 2020 నుంచి 25 సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం దాదాపు 7,500 to 8,000 మెంబర్స్ రోడ్డు ప్రమాదాల్లో చనిపోతూ ఉన్నారు. ఇది మర్డర్ కేసులు చనిపోయిన వాళ్ళకంటే దాదాపు 10 times ఎక్కువ ఉంటుంది ఈ సంఖ్య. ఈ ప్రాబ్లంని గుర్తించి మన తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు ప్రతి ఒక్కరూ క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి అన్న ఉద్దేశంతో అరైవ్ అలైవ్ ఏ క్యాంపెయిన్ ఫర్ సేఫర్ రోడ్స్ అని ఒక ఇనిషియేటివ్ని చేపట్టడం జరిగింది. November 16th వరల్డ్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అది కూడా వస్తుంది. సో ఈ 2 కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన హైదరాబాద్ పట్టణ సిపి గారు ఎల్బీ స్టేడియంలో ఒక పెద్ద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో 10,000 పైన యంగ్స్టర్స్ని, యూత్ని మొబిలైజ్ చేసి వాళ్ళకి రోడ్ యాక్సిడెంట్స్ సంబంధించి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. సెలబ్రిటీస్ కానీ, పొలిటీషియన్స్ కానీ, జ్యుడిషియల్ మెంబర్స్ కానీ, పోలీస్ ఆఫీసర్స్ కానీ, ఇతర స్టేక్ హోల్డర్స్ ఈ రోడ్ సేఫ్టీ సంబంధించిన అందరినీ ఒకటే వేదికలు తీసుకొచ్చి ఈ సదస్సుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో హైదరాబాద్ సిటీ పోలీస్తో పాటు హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా భాగస్వామ్యమై ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ ఫర్ సేఫర్ రోడ్స్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. రోడ్ యాక్సిడెంట్స్ సంఖ్య పెరిగిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ ఫర్ సేఫర్ రోడ్స్ అనే ఒక పబ్లిక్ అవేర్నెస్ మీటింగ్ ఎల్బీ స్టేడియంలో 14th రోజున 3 to 6 జరుగుతుంది. ఇది హైదరాబాద్ సిటీ పోలీస్ మరియు హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా జరుగుతుంది. దీంట్లో సీనియర్ పోలీస్ అఫీషియల్స్, ఎక్స్పర్ట్స్ అందరూ అటెండ్ అవుతారు కాబట్టి అపార్ట్ ఫ్రమ్ ది సెలబ్రిటీస్ కూడా వస్తారు. ఈ అవగాహన సదస్సుకు స్టేక్ హోల్డర్స్ ప్రజలందరూ కూడా వచ్చి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. మన హైదరాబాద్ నగరం ఎంత వేగవంతంగా ఎదుగుతుందో దాంతోపాటుగా ట్రాఫిక్ కూడా అంతే వేగంగా ఎదుగుతుంది. ఈ ట్రాఫిక్ సమస్య అనేది దీన్ని ఏ రకంగా ఒక సమగ్రమైన ఆలోచనలతోటి ప్రాపర్గా కంట్రోల్ చేయాలనేది హైదరాబాద్ సిటీ పోలీస్, దాంతోపాటుగా ముఖ్యంగా ఓవరాల్గా మన హైదరాబాద్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అంతా కూడా చేస్తున్నాయి. దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కొన్ని రోజులుగా ఆ స్టడీ చేసి హైదరాబాద్ సిటీ పోలీస్కి అనుసంధానంగా పనిచేసుకున్న హెచ్సిఎస్సి ద్వారా ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా
మనకి మార్పు రావాలనంటే ప్రజల లోపల అవగాహన ఆలోచన రావాలనే దిశ లోపల ఈ మధ్యలోనే ఎస్సీ తరఫున ట్రాఫిక్ సమిట్ ఒకటి నిర్వహించడం జరిగింది. దాంతో పబ్లిక్ లోపల కూడా కొంత ఆలోచన మొదలైంది. గవర్నమెంట్ లోపల డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లోపల కూడా ఏం చేయాలనే దాని మీద ఆలోచన రావడం జరిగింది. దాంతో కంటిన్యూషన్గా ఇంకొక కార్యక్రమం అనేది November 14th వరల్డ్ రిమెంబరెన్స్ డే ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అనేది ఆ రోజు మన రాష్ట్ర డీజీపీ గారు అరైవ్ అలైవ్ అనే ఒక ఆలోచనతోటి ముందుకు వచ్చున్నారు. ఇట్ ఈస్ అ క్యాంపెయిన్ ఫర్ సేఫర్ రోడ్స్ అన్నమాట. మీరు తప్పకుండా విజిట్ చేయండి. అందరితో పాటు కూడా మీరు కూడా ప్లెడ్జ్ చేసుకోండి. ఇంటికి క్షేమంగా నేను వెళ్ళాలి అని అంటే ఏ రకమైన జాగ్రత్తలు నేను తీసుకోవాలనే ఆలోచనలతోటి మీరు ఉండండి. మీ కుటుంబాలకి సంతోషాన్ని కలిగించండి. థ్యాంక్ యూ.